చికెన్ బికాల్ అప్ మొక్క 10 రూపాయలు హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇలాంటి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు. నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఈవినింగ్ రొటీన్ అయినా కూడా చాలా బాగుంటుంది వీడియో. మన సబ్స్క్రైబర్ ఒకరు కొబ్బరి అన్నం ఎలా ఉండాలి హెల్తీగా అనేసి కామెంట్ పెట్టారు. సో కొబ్బరి అన్నం నాన్ వెజ్లోకి కొబ్బరి అన్నం, బేసిక్ కొబ్బరి అన్నం అనేది చాలా సింపుల్గా చూపించాను. చూడండి, కొబ్బరి అన్నాన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. నేను బేసిక్ అనేది చూపించాను. ఇంకా ముందు వీడియోలో రకరకాల కొబ్బరి అన్నాలు చూపిస్తాను. సో కొబ్బరి అన్నం రెసిపీ ఉంటుంది. అలాగే ఈరోజు చికెన్ పచ్చడి చేశాను. చికెన్ పచ్చడి ఇంతకు ముందు కూడా స్పెషల్గా ఒక వీడియో చేశాను. ఇది మాత్రం సింపుల్గా గబగబా చెప్పేస్తాను అనమాట. సో చికెన్ పచ్చడి ఉంటుంది. అలాగే రేపటి ముందు రోజు మార్నింగ్కి పనులు ఈజీగా అవ్వడానికి ముందు రోజు ఈవినింగ్ ఏం చేస్తున్నాను అంటే ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను, స్కెడ్యూల్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూడొచ్చు. సో వ్లాగ్ ఇక్కడ స్టార్ట్ చేశాను కదా, ఎలా వెళ్తుందో ఏంటో అనేది మొత్తం అంతా చూడండి. ఫస్ట్ అయితే కొబ్బరి అన్నం వస్తుంది, తర్వాత చికెన్ పచ్చడి చూస్తారు, తర్వాత నెక్స్ట్ ఏమేమి చేశాను, ఇంకా ఎక్కడెక్కడ బయటకు వెళ్ళే పనులన్నీ ఎలా క్లియర్ చేసుకున్నాను అనేది, ఇల్లది ఎలా క్లీన్ చేసుకుని మరుసటి రోజు మార్నింగ్ ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది వీడియోలో ఉంటుందన్నమాట. సో వీలైతే ఇందులో ఏమైనా కిచెన్ టిప్స్ అనేది ఖచ్చితంగా చెప్తానండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కొబ్బరి అన్నానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి? కొబ్బరే కదా. మొత్తం ఈ ప్రాసెస్లో కొబ్బరి అన్నం ప్రాసెస్లో కొంచెం డిఫికల్ట్గా ఉండేది ఇదొకటే, కొబ్బరి పాలు తీయడం. కొబ్బరికాయ కొట్టి ముక్కలు కోసి కొబ్బరి పాలు తీయటం అదొకటే. మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. సో ఇక ఏదో టిప్ చూసాను యూట్యూబ్లోని. మా పెద్దదాయి కూడా అన్నదేమో ఈ విధంగా కట్ చెయ్యు ఈజీగా వచ్చేస్తుందని. కట్ చేశాను కానీ ట్రై చేశాను కానీ నాకు చాలా టైం వేస్ట్ అయింది. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, అబ్బే ఇవన్నీ ఏవి అయ్యే పనులు కాదు, ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రెస్ అని అనిపించి నార్మల్గా నా స్టైల్లోకి నేను వచ్చేసాను. నా స్టైల్ అంటే ఇలా అన్నమాట. కొబ్బరికాయని ఒక రాయి వేసి కొట్టి లోపల ఇవన్నీ కూడా చాక్తో ఇలా తీసేసి ముక్కలుగా కట్ చేస్తే నిమిషం మీద కట్ చేసి పడేస్తాను అనమాట. అంతే. ఇప్పుడు ఇగో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. అంటే ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని శుభ్రంగా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఈ లోపలే పాలు కూడా, కొబ్బరి పాలు కూడా తీసుకున్నాను. కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలి ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి. కొబ్బరికాయని మిక్సీలో వేసి వేడివేడి నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని 2-3 టైమ్స్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మంచిగా చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి. ఇప్పుడు కొబ్బరి రైస్ ఎలా చేసుకోవాలని సింపుల్గా చెప్పేస్తాను. ముందుగా దలసరి కుక్కర్లోని బాగా వేడి చేసి అందులో నెయ్యి, నూనె వేసి కొంచెం హోల్ గరం మసాలా, షాజీరా మస్ట్ అండ్ షుడ్గా వేసి ఆ తర్వాత దాని బిర్యానీ ఆకులు కూడా వేసి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2.5 గ్లాసుల రైస్ తీసుకున్నాను. నార్మల్ ఇంట్లో వేసుకునే బాస్మతి నార్మల్ రైసే, సోనా మసూరి రైసే. దానికోసం 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు వేసి వాటిని 50% వరకు ఫ్రై చేశాను. మరీ డార్క్గా ఫ్రై చేయలేదండి, ఓన్లీ 50% ఫ్రై చేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఎందుకంటే 2.5 గ్లాసుల బియ్యం కాబట్టి వేసేసి అల్లం వెల్లుల్లి మొత్తం స్మెల్ పోయే విధంగా ఫ్రై చేయాలి బాగా. ఆ తర్వాత అందులోకి కొన్ని పుదీనా అనేది యాడ్ చేయాలి. పుదీనా కొత్తిమీర అనేది బాగా వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. అన్నీ కూడా రెడీగా ఉంచుకుంటే చేయడం 5 నిమిషాల పని అంతే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా స్మెల్ పోయింది, పచ్చివాసన పోయింది. తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. నేను 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి, ఇది నార్మల్ బియ్యమే కాబట్టి 5 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. అయితే ఇక్కడ వాటర్ బదులు మనం కొబ్బరి పాలు ఎంత ఉందో ఫస్ట్ అవి కొలుచుకొని వేసేసుకుంటున్నాను. కొబ్బరి పాలు వచ్చేసి 2.25 గ్లాసులు వచ్చింది. మిగతా రిమైనింగ్
ఏదైతే మిక్స్ చేయాలో దానికి నేను ఇలా వాటర్ కలిపేసాను అనమాట. వాటర్ కలిపేసి రిమైనింగ్ మొత్తం 5 గ్లాసులు వాటర్ లాగా, అంటే 5 గ్లాసులు కొబ్బరి పాలు లాగా కలిపేసేసి అక్కడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ టైంలోనే మంచిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే సాల్ట్ చాలా తక్కువ వేయాలి. ఇది నార్మల్ సోనా మసూరి కాబట్టి నార్మల్గా సరిపోయినట్టుగా వేసుకున్నాను, మన టేస్ట్కి తగ్గట్టుగా. మూత పెట్టేసి బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా బాగా మరగబెట్టాలి. ఈ లోపలే బియ్యం కడిగేసుకున్నానండి. అంటే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వడానికి ముందే బియ్యం నానబెట్టి తర్వాత ఒక పావు గంట అయిన తర్వాత నీళ్ళు అందులో వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తంగా మరుగుతుంది కదా, ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ని తీసేసి అందులో పూర్తిగా వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఒక్క మరుగు మరిగేంత వరకు కూడా మూత పెట్టుకుంటున్నానండి. ఒకసారి మొత్తంగా కలపాలి, మొత్తం ఈవెన్గా అన్నీ కలవాలి కదా, అందుకే ఒక్క మరుగు మరిగేంత వరకు మూత పెట్టుకుంటున్నాను. మూత కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. ఇది నార్మల్ రైస్ వండుకున్నట్టే కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. ఒకసారి కలిపేసి కుక్కర్ విజిల్ మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మీరు ఇక్కడ పక్కనే చూస్తే నేను ఆల్రెడీ చికెన్ కర్రీ అది వండేసాను. అంటే కొబ్బరి రైస్లోకి చికెన్ కర్రీ, మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా విజిల్ ప్రెజర్ అయితే మొత్తం పూర్తిగా పోయింది కదా, 2 విజిల్ వచ్చిన తర్వాత ఆపేసి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసి మొత్తం పైకంతా కొద్దిగా తేలుతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి అలా కలిపేసామనుకోండి మొత్తం ఈవెన్గా కలిసిపోతాయి. పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే బాండి అనేది, అంటే మనం వండే కుక్కర్ అనేది కొద్దిగా పెద్దదిగా ఉండాలి. నిండాగా వండుకున్నట్టయితే కలిపితే ముద్దయిపోతుంది. సో ఇలాగా కొద్దిగా కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉన్నట్టయితే చాలా బాగా కలిసిపోతుంది, మెతుకు అనేది విరగదన్నమాట. సో ఇది కొబ్బరి రైస్. ఇప్పుడు చికెన్ పచ్చడిలోకి వెళ్ళిపోతాం. గెట్ ఇన్ టు ద చికెన్ పచ్చడి. అసలు చికెన్ పచ్చడి చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మనకి పని ఎంత తగ్గుతుంది అనేది ఈ మధ్యనే నాకు తెలిసింది. అందుకే రెగ్యులర్గా ఇంట్లో చికెన్ పచ్చడి ఎప్పటికప్పుడు స్టాక్ ఉంచుకుంటున్నానంటే అయిపోతుంటే చేసేస్తూ ఉంటున్నాను అనమాట. ఇప్పటికీ 3 times చేశాను, ఇంకా తర్వాత కూడా నేను కంటిన్యూ చేస్తాను. ఎలా అంటే నాకు చాలా విధాలుగా ఒక్కొక్కసారి కర్రీ నాకు ఇంట్లో తక్కువైనప్పుడు, లేదా పెరుగన్నాళ్ళకి మార్నింగ్ టైం పిల్లలు పెరుగన్నాలు పెట్టేటప్పుడు ఇది వేస్తే చక్కగా మాట్లాడకుండా తింటున్నారండి. సో నాకు అన్ని విధాలుగా ఇది బాగా యూజ్ అయ్యింది. సో ఇప్పుడు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. బాగా దలసరిగా ఉన్న ఒక దీంట్లోకి చికెన్ ముక్కలు ఒక 1/2 kg, ఇది 1/2 kg క్వాంటిటీ చికెన్ ముక్కలు తీసేసుకొని ఉప్పు పసుపు కలిపేసి మ్యారినేట్ చేసేసాను. డీప్లో పెట్టేశానండి ఉదయాన్నే, అందుకే కొంచెం గడ్డ కట్టింది, నో ప్రాబ్లం. అందులో కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అయ్యేలోపు చికెన్లోకి మెయిన్ పచ్చడికి కావాల్సిన మసాలా అనేది ఫ్రై చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా అది కొంచెం మెంతులు వేసిన వెంటనే ఆవాలు కూడా ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు. ఇవన్నీ కూడా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, 1 నిమిషం అంతే. ఇంకా తర్వాత గరం మసాలా వచ్చేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు వేసేసి ఇవి ఇంకా అంతేనండి. మసాలాలు అంతకు మించి ఏం ఎక్కువ పడవు. ఇవన్నీ కూడా జస్ట్ స్మెల్ వచ్చిందంటే సిమ్లో పెట్టేసి స్మెల్ వచ్చిన తర్వాత ఇంకా ఆపేయడమే. దలసరి కళాయిలో మాత్రమే చేయాలి. ఇంకా తర్వాత వచ్చేసి కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఎందుకంటే లాస్ట్లో వేసాను, అది తొందరగా ఫ్రై అయిపోతుంది. సో అందుకని కొంచెం దించే ముందు స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం ముందు జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసేసి అవి బాగా చల్లగైన తర్వాత మిక్సీలో బరకగా గ్రైండ్ చేసేసుకోవాలండి. బాగా చల్లగైన తర్వాత వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే మొత్తం మసాలా అంతా కొలాప్స్ అయిపోద్ది, అసలు ఏం బాగోదు. సో బాగా చల్లగైన తర్వాత మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చికెన్ చూసారు కదా, మొత్తం వాటర్ అంతా పోయింది, ఎగిరిపోయింది, ఇంకొంచెం ఉన్నది, కొంచెం అది కూడా డ్రై అయిపోతే ఇంక మొత్తం మనకి చికెన్ అంతా కూడా అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒక దలసరి కళాయి అనేది తీసుకున్నానండి. ఈ చికెన్ పచ్చడికి కావలసిన తపాలాలన్నీ కూడా దలసరిగా ఉండడం మంచిది. మనం మసాలా ఫ్రై చేసుకున్నా లేకపోతే చికెన్ ముక్కలు ఉడకబెట్టుకున్నా సరే అన్నిటికీ కూడా ఇప్పుడు ఈ ప్రాసెస్కి అయినా సరే దలసరిగా ఉన్న కళాయిలు అయితేనే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట, కింద మాడకుండా. నేను వచ్చేసి ఈసారి నువ్వుల నూనెతో చేశాను, ఎప్పుడు కూడా పల్లీల నూనెతో చేస్తాను. ఈసారి కొంచెం నువ్వుల నూనె ఉంది, అది వాడేస్తే పని అయిపోద్ది అనేసి 1 కప్పు నువ్వుల నూనె తీసుకున్నాను. అది కొంచెం సరిపోకపోతే ఇంకొంచెం పల్లీల నూనె యాడ్ చేశాను. ఇంకా లాస్ట్లో అడుగు ఉండిపోయింది కదా అనేసి కొంచెం పల్లీల నూనె యాడ్ చేశాను. ఇది బాగా మరగాల్సిన అవసరం లేదు, ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత వెంటనే ఈ చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా అందులోకి వేసేస్తున్నాను.
ఇవన్నీ కూడా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసినట్టయితే జాగ్రత్తగా పీస్ అనేది కొంచెం గట్టిగా రాకుండా మెత్తగా వస్తుంది. లాస్ట్ టైం అయితే కొంచెం గట్టిగా అయ్యింది, కానీ ఈసారి బాగా మెత్తగానే సాఫ్ట్గానే వచ్చినట్టున్నాయి. ఇంకా టేస్ట్ చేయలేదు కదా నేను, ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటికీ ముందు రోజే నేను చేశాను ఇది. సో ఆయిల్లో చూసారు కదా, ఇగో ఈ విధంగా మీకు దగ్గరికి చూపించాను కదా, ఆ విధంగా ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అంటే బంగారు రంగు వచ్చేంత వరకు. ఆ తర్వాత ఆ రోజే రుబ్బానండి, ఉదయం రుబ్బాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫ్రెష్గానే ఉంటుంది కదా. సో అదొక రెండు కాదు, ఒక పెద్ద టేబుల్ స్పూన్తో వేసేసాను అనమాట, అంచనాగా వేసేసాను. ఇంతకుముందు ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి నాకు అంచనా ఉంది. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని కూడా బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే మనం బ్రౌన్ ఆనియన్స్ వేపుకుంటే ఎలా వస్తాయి, సో ఆ కలర్ వచ్చేంత వరకు కూడా ఇగో చూసారు కదా, దగ్గర చూపించాను. ఇలా ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయినట్టే. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మిగిలిన చికెన్ కూడా ఇంకా ఈవెన్గా మొత్తం ఫ్రై అయిపోతుందండి. బ్యాలెన్స్డ్ చికెన్ కూడా మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాకలో మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడరు, అలాగే ఒక 20 గ్రాముల వరకు సాల్ట్, అలాగే ఒక 25 గ్రాములు లేదంటే 20 గ్రాములు కారం, ఇంకా ఎక్కువ కావాలంటే 30 గ్రాముల వరకు కారం, అంటే 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు, అలాగే చిటికెడు పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేయక ముందే స్టవ్ ఆఫ్ చేసేసినా పర్లేదు, లేదా వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి జాగ్రత్తగా కలిపేసి అలాగా చల్లబడేంత వరకు కూడా పక్కన పెట్టాలి. చల్లబడిన తర్వాత అందులోకి నిమ్మరసం కలపాలి. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి మొత్తం తగ్గిన తర్వాత నిమ్మరసం కలుపుతాం కదా. ఈ గ్యాప్లో నేను బయటికి వెళ్ళి చాలా పనులు చేసుకొచ్చాను, అది కూడా వ్లాగ్ ఉన్నదండి. అయితే మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నిమ్మరసం కలిపే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియను మొత్తం మా పిల్లలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అదిగో నిమ్మరసం కప్పులో ఉంది కదా, అది మా చిన్నదాయి ఏంచి నిమ్మరసం వేస్తుందట, మా పెద్దదాయి వచ్చి కలుపుతుందట. గొడవ పెట్టుకుంటున్నారు. చికెన్ పచ్చడి చేశానన్న ఆనందంలో మా చిన్నదాయి ఎంత ఎగ్జిట్ అవుతుందో కూడా వాయిస్ పెడతాను, వినండి. అండ్ ఇక్కడ ఇద్దరు నేను కలుపుతాను గొడవ పెట్టుకుంటున్నారు. ఒకళ్ళు నిమ్మకాయ రసం ఒకళ్ళు వేశారు కదా, ఒకళ్ళు కలపండి అని చెప్తే కలిపారు మొత్తానికి. సో చికెన్ పికిల్ కలిపే ప్రక్రియ అయితే అయిపోయింది. ఇంకా మా చిన్నదాని ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే, ఎంత పిచ్చో చికెన్ అంటే. చూసారు కదా మా చిన్నది ఎంత అల్లరి చేస్తుందంటే, ఏం లేదు, దాని హ్యాపీనెస్ని అలా మాటల్లో చెప్తుందండి, అంతే, ఇంకేం లేదు. అయితే ఫస్ట్ చికెన్ పికల్ చేసేసి అది చల్లబడే లోపు బయటికి వెళ్ళి కొన్ని పనులు చేసుకొచ్చాను కదా. ఫస్ట్ అయితే టైలర్ దగ్గరికి వెళ్ళాను, బ్లౌజెస్ డ్రెస్సెస్ సైజ్ చేయించాల్సినవి, అలాగే నా బ్లౌజెస్ ఇవ్వాలన్నమాట. సో ఆ పని మీద అయితే బయటకు వచ్చేసి చిన్న చిన్న పనులన్నీ చూసుకున్నానండి. ఫస్ట్ అయితే ఎగో టైలర్ దగ్గరికి వెళ్ళాను, బ్లౌజెస్ ఇచ్చేసాను, స్టిచ్చింగ్కి అన్ని మెజర్మెంట్స్ అన్నీ ఏవేవి అడ్జస్ట్మెంట్స్ అన్నీ చెప్పేసి వచ్చేసాను. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ మార్కెట్కి వెళ్తున్నాము. ఏంటంటారు, అలారం క్లాక్ అండి. పిల్లలకి ఇప్పుడు తొందరగా ఉదయాన్నే నిద్ర లేవడానికి మొబైల్లో అలారం పెట్టిస్తుంటే మొబైల్ వాళ్ళ దగ్గర ఉండిపోతుంది, అది తల దగ్గర పెట్టుకుంటున్నారు. వాళ్ళ రూమ్లో కూడా వాళ్ళకి దగ్గరలో కూడా మొబైల్ ఉండడానికి వీల్లేదనే ఉద్దేశంతో అలారం క్లాక్ కొనడానికి అని వెళ్ళాము. అయితే మార్గ మధ్యలో ఇవన్నీ కనిపించాయి. వైజాగ్కి స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది, జగదాంబ సెంటర్లో పెద్ద పోల్ పెట్టారు, వాచ్ పోల్. అలాగే దారిలో వెళ్తుంటే ఇలా కోలాటాలు, స్వామివారి ఊరేగింపులు, ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంకా అలారం క్లాక్ అయితే ఇక్కడికి తీసుకున్నామండి, కొంచెం డిజిటల్ది తీసుకున్నాం. ఇది బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. నార్మల్ ఫస్ట్గా ఆ పాప చేతిలో ఉంది కదా, అవి చూసాము. అది ఎందుకో కొద్దిగా ఓల్డ్ మోడల్ అనిపించింది, కొద్దిగా పాకెట్లో ఎక్కడికైనా పట్టుకెళ్ళే విధంగా కూడా ఉంటే బాగుంటుందని డిజిటల్ది తీసుకున్నాము. తగ్గించదా? సో ఇదే అనమాట. అంటే అక్కడ తక్కువ సౌండ్ వినిపించింది, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉన్నప్పుడు చాలా పెద్ద సౌండ్ వినిపించింది. సో అలారం క్లాక్ తీసుకొని బయటకు వచ్చేసి ఇంకా పిల్లలకి నాప్కిన్స్ కొనడానికని మళ్ళీ వేరే షాప్కి వచ్చేసాం. ఇంకా అక్కడ కూడా నాప్కిన్స్ అంటే క్యారేజ్లోకి నాప్కిన్స్ కొత్తగా తీసుకుంటాను, ఎవ్రీ ఇయర్ కూడా మారుస్తానండి. సో తీసుకొని నేనైతే ముందుగానే ఫుడ్ తీసేసుకున్నాను. సో నేను
నా పిల్లలు ముందుగానే ఫుడ్ తీసేసుకొని ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత జ్యూస్ తాగడానికని రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ ఒక హెల్తీ టిప్ అయితే చెప్తాను జ్యూస్ విషయంలో. ఇంక మా వారికి వచ్చేసి డిన్నర్ కూడా రెడీ చేసేసాను అనమాట. ఆయన డిన్నర్తో పాటు సలాడ్ కూడా కట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నేను వాటర్ మిలన్ జ్యూస్ ఉంది కదా, ఇందులోని గోంద్ కటీరా వేసుకుంటున్నానండి. కొద్దిగా బాగా చలవ చేస్తుంది. ఇప్పుడు బయట వేడిగా ఉంది, ఎండలు లేకపోయినా వేడి మాత్రం విపరీతంగా ఉంది, మామూలుగా లేదు. సో అందుకనేసి కొద్దిగా ఆ జ్యూస్లో కొంచెం గోంద్ కటీరా అంటే బాదం జిగురు అంటారు కదా, నానబెడితే చిన్న స్టోన్స్లా ఉంటుంది, అది నానబెట్టి 4 hours నానబెడితే జెల్లీలా తయారవుతుంది. అది మజ్జిగలో కానీ జ్యూసెస్లో కానీ లేదా షర్బత్తులు చేసుకుని షర్బత్తులు నిమ్మకాయ రసాల్లోని వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. సో పిల్లలకి ఇచ్చేసిన తర్వాత లాస్ట్ మిగిలిపోయిన జ్యూస్ నేను తాగేస్తున్నాను. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయినట్టేనండి. ఇంకా ముందు రోజు అంటే కొబ్బరి అన్నం, చికెన్ పిక్కలు, ఇంకా ఈ చికెన్ మసాలా గ్రేవీ ఇవన్నీ తిన్నాం కదా, సో వేడి చేసేస్తుందని ఫ్రిడ్జ్లో రుబ్బులు ఉన్నాయి. ఇడ్లీ రుబ్బు ఉంది, అట్ల రుబ్బు ఉంది. అయినా కూడా కంపల్సరీ అన్నం తోడు పెట్టిన అన్నం తింటే చాలా బాగుంటుందండి, చలవ చేస్తుంది. అలాగే కడుపులో ఏమైనా గ్యాస్ట్రిక్ అలాంటివి ఉన్నా సరే భలే పోతుంది. వేడి అన్నంలోని ఇలా కొంచెం పాలు కొంచెం పెరుగు వేసేసి రాత్రి మూత పెట్టి ఉంచేసామనుకోండి, చక్కగా ఉదయం లేసేసరికి చక్కగా తోడుకుంటుంది. ఇది చాలా చాలా ఉదయాన్నే మంచి, ఈ టైంలో వేడిగా ఉన్న టైంలో తినడం చాలా చాలా మంచిదండి హెల్త్కి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నాకు ప్రిపరేషన్ అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకేముందండి, ఆడవాళ్ళకి లాస్ట్ పంచ్ ఇదే కదా ఆడవాళ్ళందరికీ. సో కిచెన్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం గిన్నెలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. అయితే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ కూడా ఎంత స్ట్రెస్ ఉన్నా, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, అంటే ఇబ్బందులు మీన్స్ ఫైనాన్షియల్గా కానీ లేదా ఇంట్లో వాళ్ళ విషయంలో కానీ ఎంత స్ట్రెస్ ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ని కోల్పోకూడదు. ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం ధైర్యంగా ఉంటేనే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవ్వకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనం భయం, ఆందోళన, స్ట్రెస్ పెట్టుకున్నామో ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా డ్రాప్ అయిపోయి ఇంట్లో ఒక్క పని కూడా పర్ఫెక్ట్గా ప్రాపర్గా చేయలేము. సో అందుకనే ఆడవాళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి. ఇంకా చికెన్ పిక్కలు చూసారు కదా, ఇది నైట్ అంతా ఇలా ఉంచేసి మరుసటి రోజు నేను షిఫ్ట్ చేసేస్తానమాట సీసాలోకి. సో అదండి వాళ్ళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి.